క్రీస్తు నామములు వందనాలు అడుగుతున్నవారు రాజేష్, వయసు 25, సిబిటి రామచంద్రపురం. అన్నయ్య, మాకు ఆరాధన సమయం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని. ఆరాధనకు ఉదయం 10 గంటలకు ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి ఆ రోజు ఆరాధనలో జరిగే కార్యక్రమంలో ప్రార్థనలు, వాక్యపఠనం, మిగతా కార్యక్రమాలు ముందుగా వచ్చిన వారికి మాత్రమే ఇస్తున్నారు. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఆరాధనకు 10 గంటలకు దాటిన తర్వాత ఆలస్యంగా వస్తున్నారు అని ఆరాధనలో జరిగే కార్యక్రమంలో అవకాశం ఇవ్వటం లేదు అని లేటుగా వచ్చిన వారు అంటున్నారని. అయితే డాడీ గారి ప్రసంగంలో కూడా ముందుగా ఎవరైతే దేవుని పనికి ఆసక్తిగా వస్తారో వాళ్ళకే ఇస్తామని అన్నారు. అప్పటి నుండి మేము కూడా అలాగనే చేయాలి అని నిర్ణయించుకొని మా సంఘంలో చేస్తున్నాం. అయితే ఆలస్యంగా వచ్చిన వారు అంతా కూడా మాకు ఏ కార్యక్రమం ఇవ్వటం లేదు అని అడుగుతున్నారు. అయితే ముందుగా సమయంకి వచ్చిన వారికి ఇవ్వటం కరెక్టా, లేకపోతే ఆలస్యంగా వచ్చిన వారికి ఇవ్వటం కరెక్టా? మాకు బైబిల్ ప్రకారంగా సమాధానం తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని పని కోసం ఎప్పుడూ కూడా అన్ని విషయాల్లో ముందుండటం అనేది దేవుడు మనస్సు. ముందున్న వాళ్ళకి ఇస్తున్నారు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఆరాధన కార్యక్రమంలో ప్రార్థనలు, వాక్యపఠనం ఇవ్వకపోవటం కొంతమంది పిల్లలు గమనించి బాధపడచ్చు. వాళ్ళ బాధని ప్రశ్నగా మరి బైబిల్ నుంచి సమాధానాన్ని అడుగుతున్నారు. బైబిల్లో ఒక మాట రాయబడింది, చదువుదాం. రోమిలికి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట, అధ్యాయం ముగింపు పేరాలో మాట్లాడతారు ఆయన, పౌలు గారు. ఏంటంటే, ముందుగా ఆయనకి ఇచ్చి 35వ వచనం, రోమిలికి రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ముందుగా ఆయనకి ఇచ్చి అంటే ఇవ్వటం చాలామంది ఇస్తారు. ఇవ్వటం అనేది దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ ఇస్తూనే ఉంటారు. ఆ ఇవ్వటం కాలం కావచ్చు, ఆ ఇవ్వటం ఫలములు కావచ్చు, ఆ ఇవ్వటం ఆరోగ్యం కావచ్చు. ఏమండి, ఇలా పలు రకాలుగా దేవునికి ఇస్తూనే ఉంటారు. కానీ ఇవ్వటం కన్నా ముందుగా ఇవ్వటం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అదే మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం రావాలి అంటే దేవుడు ఏమంటున్నారు? ముందుగా ఆయనకి ఇవ్వాలట. అంటే ప్రతిఫలం పొందగోరు వారు ఎవరైనా ముందు ఇవ్వాలి. తర్వాత ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు దేన్ని చూస్తారట? ముందు, ప్రయారిటీ, ఫస్ట్ టైం. ఏమండి, ప్రథమ ఫలము. కాలంలో ప్రథమ ఫలాన్ని ఇస్తున్నావా? నీ సంపాదనలో ప్రథమ ఫలాన్ని ఇస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. ఏమండి, దేవుడు ఎందుకు ప్రథమ ఫలాన్ని చూస్తున్నాడు? ప్రథమంగా, ముందుగా. ముందు అంటే ఫస్టే కదండి, మొదట అని అర్థం. ఎందుకంటే దేవుడు మనందరి కోసం తన ప్రథమ కుమారుడిని ఇచ్చాడు. తొలిచూలు కుమారుడు, ముందు పుట్టిన కొడుకు, సొంత కొడుకు, ముందు పుట్టినవాడు. మరి ఆయన ముందు పుట్టినవాడిని మీకోసం ఎప్పుడు ఇచ్చేశారట? మనం పుట్టక ముందే ఇచ్చేశారట. యేసుప్రభుని ఎప్పుడు ఇచ్చాడు అనుకున్నారు? యుగముల సమాప్తి యందు ఆయన బయలుపరచబడిన, ఆయన అనుగ్రహింపబడ్డం. ఎప్పుడు అనుగ్రహింపబడ్డాడో తెలుసా అండి? సృష్టి పుట్టక మునుపే, ఈ నిర్మాణాలు జరగక మునుపే, ఆదిలోనే, సృష్టికి పూర్వమే ఆయన అనుగ్రహింపబడును అనే మాట ఉంటుందండి బైబిల్లో. ఎవరికి దొరికినా చెప్పండి. ఏమండి, ప్రారంభంలోనే ఇవ్వబడ్డాడట ఆయన. ముందుగానే ఇవ్వబడ్డాడట ఆయన. ఆరంభంలోనే అంటే దేనిని చెయ్యక మునిపే ఇచ్చేశారట. అన్నిటికంటే ముందుగా ప్రథమ ఫలం అయిన ఆయన కుమారుణ్ణి అన్నిటికంటే ముందుగానే సృష్టి ఆరంభంలోనే ఆయన ఇచ్చాడు. కుమారుడు అనుగ్రహింపబడిను యెషయా గ్రంథంలో అంటాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఓకే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. పూర్వకాలమందు
తన సృష్టి ఆరంభములో తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అంటే జ్ఞానాన్ని ముందుగా కలుగజేశాడు, కానీ ప్రారంభంలోనే ఆయన అనుగ్రహింపబడినాం అనే మాట కూడా ఉంటుంది. ముందుగా ఆయన ఇవ్వబడ్ను అని అంటాడు. అంటే సృష్టికి ముందే ఇచ్చేశాడు దేవుడు. ఇంకా సృష్టి పుట్టాలి, తర్వాత మనం పుట్టాలి, ఏమండి, ఆ తర్వాత యేసు ప్రభు రాకకు సమయం రావాలి. అదే 2000 సంవత్సరాల క్రితం, మొదటి శతాబ్దం. అప్పుడు ఆయన వచ్చి బలిగా అర్పించబడాలి. కానీ ఇలా బలిగా అర్పించబడడం అనేది ఏమండి ముందుగానే ఇవ్వబడిపోయాడట. ఎంత ముందుగా అంటే ముందుగా ఇవ్వటం ఆయనకు అలవాటు. దేవుడికి ఏం అలవాటు? ముందుగా ఇవ్వటం అలవాటు. ఎంత ముందుగా ఇవ్వటం అలవాటు ఆయనకి? ఏమండి, అన్నిటికంటే ముందుగా ఇవ్వటం అలవాటు. అంటే ఈ ముందు అనేది దేవుడు లెక్కలలో ఉన్నది. అందుకే దేవుడు ప్రథమ ఫలముల పండుగ అని ఇశ్రాయేలీయులకు ప్రవేశపెట్టాడు. ఆయన ప్రథమ ఫలముల పండుగ పేతురు పత్రికలో ఉంటుంది చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, అదే అనుకుంటాను, 20వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడినదే. దేనికి నియమించబడ్డాడు? మీకు ఇవ్వబడాలని, మీకోసం బలి కావాలి అని. అదే ముందుగా నియమించబడ్డాడు. అంటే దేవుడు అన్నిటినీ ముందుగా మీకోసం ఇచ్చినప్పుడు మనం ముందుగా దేవుని కోసం ఏమి ఇవ్వగలుగుతున్నాం చెప్పండి? దేవుణ్ణి అన్నిటికంటే వెనుక పెట్టే మనం అన్నిటిలో ముందు ఎలా ఉండగలం చెప్పండి? దేవునిలో మనం ముందుండాలి, అన్నిటిలోనూ ముందు సాధించాలి అంటే ఏమండి, దేవునికి ప్రథమ స్థానాన్ని మనం కల్పించగలగాలి. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలగాలి, ముందుగా ఆయనకి ఇవ్వాలి మొదటి స్థానం. మరి దేవుడు మొదటి స్థానాన్ని గుర్తిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి రావటం, ఆయన సన్నిధిని కూర్చోవటం దేవుడు చూడ్డా? ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఇవన్నీ చూస్తాడంటే వాటిని బట్టే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆదివారం ఆరాధనలో చూడండి, శనివారం ఆదివారం సాయంత్రం తరగతుల్లో చూడండి, ఎవరు ముందుగా వస్తున్నారు? ముందుగా వచ్చేవాళ్ళు మేము పట్టించుకోకపోవచ్చు, ముందుగా వచ్చేవాళ్ళని మేము గుర్తించకపోవచ్చు. కానీ ఎవరెవరు ఏ రోజు ఎన్ని గంటలకు ఎంత ముందుగా వస్తున్నారు అన్నది దేవుడు గుర్తిస్తున్నాడు. పోయిన సెమినార్లో కొంతమంది ముందుగా రాకపోవటాన్ని చూచిన నేను వాళ్ళని పిలిచి మందలించాను. ప్రిన్సిపల్స్ అయిన వాళ్ళని, అడిషనల్స్గా ఉన్న వాళ్ళని మందలించాను. ఏంటి మీరు అందరిలాగా చివరి సమయంలో వస్తారేంటి మీరు? అంటే 12వ తేదీ ఉదయానికి చేరుకునేవాళ్ళు కొంతమంది, 11వ తేదీ అర్ధరాత్రికి చేరుకునేవాళ్ళు కొంతమంది. ఏమండి, సెమినార్ 12వ తేదీ ఉదయం నుంచి ఆరంభం అయిపోతుంది అన్నప్పుడు ఆయన పనులను సిద్ధపరచడానికి మీరు ఎంత ముందుగా రాగలుగుతున్నారు? దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి ఆయనకి ప్రతిఫలం ఇస్తాడు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? మీకు ఫలం రావాలి అంటే మీరు ఆయనకు ముందుండాలి, ముందు ఇవ్వాలి. మగ్దలేని మరియా అందరికంటే ముందు వచ్చిందటండి. దేనికోసం వచ్చేసింది? యేసుప్రభు అంటే నిద్ర లేదు ఆవిడికి. తెల్లవారి కోడి 100 సార్లు కూసిన తర్వాత కూడా 9 అయినా, రెండవ జాము 10 అయినా, 11 అయినా పడుకునేవాడు ఎంతోమంది పురుషులు ఉంటారు. ఏమండి, స్త్రీలు ఉంటారు. పోని పురుషులు ఉన్నవాడిని ఏదో పని కలిసిపోయి వచ్చారు. ఇంటి పనులు చేసుకునే ఆడవాళ్ళు కూడా పొద్దుక్కిన తర్వాత కూడా, సూర్యుడు పొడిచిన తర్వాత కూడా
ఎర్రగా ఎండ మండిపోతున్న తర్వాత కూడా ఇంకా మొద్దు నిద్రతో ఉన్నారనుకోండి, హైందవ సోదరులు అంటే ఏమంటారు తెలుసా? ఆ ఇంటికి అరిష్టం అండి అంటారు వాళ్ళ నమ్మకాలు. అంటే ఆడదానికి ఇంటి ఇల్లాలకి అంత మొద్దు నిద్ర కూడదు, వేకునే లేవాలి. బైబిల్లో కూడా అదే చెప్పాడు కదా, వేకునే లేస్తుందట తెలివైన స్త్రీ, అన్నీ సర్దుతుందట, అన్నిటినీ సమకూరుస్తుందట. ఒక మంచి ఇల్లాలి కోసం దేవుడు చెప్పాడు సుమా. సామెతల గ్రంథంలో అంటాడు అన్నమాట. 31వ అధ్యాయం 15వ వచనం చదువుతాం మరి, ఎందుకంటే ముందు కోసం మాట్లాడుతున్నాం కదా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఏనన్నా 15వ వచనం. ఆమె చీకటితోనే లేచిపోతుందంట, తన ఇంటి వారికి తెల్లవారి వంట చేసేస్తుందట. చూడండి, తన పనికత్తెలకు భత్యము. అబ్బా, పనికత్తెల కంటే తనతో కూడా అంటే ఒక పెద్ద ఇల్లు అనమాట. ఆ ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు. ఏమంటే యజమానురాలు ఏం చేద్దండి? కాళ్ళు బారచాపుకొని పడుకుంటారు కదండి. అంత బాగా డబ్బుండి సంపద ఉండి కిందన ఆడోళ్ళు బోళ్ళంతమంది పనివాళ్ళు ఉంటే ఆడది ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మగారు లేగానే కాఫీతోని పనివాళ్ళు సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఈవిడేం చేస్తుందట యజమానురాలు? అందరికంటే ముందు లేచిపోతుందట. ఏమండి, ఈవిడే మొత్తం ఇంటికి వంట అంతా సిద్ధపరుస్తుందట. ఏమండి, ఈవిడెందుకు వంట చేయాలండి? ఏంటి, పనులతో వంట చేయించవచ్చు కదా. నా పిల్లలకి నేనే వండాలండి, కావాలంటే కాయగూరలు కోయిస్తాను, పనులతో నిప్పెలిగిస్తాను, కానీ వంట నేనే, గరిటె నేనే తిప్పాలి. ఎందుకంటే మా అబ్బాయి, మా అమ్మాయి, నా వారు నేను వండితేనే తింటారు, ఇంకెవరు వండినా తినరు, ఎందుకంటే నా రుచి నచ్చుతుంది వాళ్ళకి అని తెలుసుకున్నది కనుక ఆమెట భోజనము సిద్ధపరిచి తన పనికత్తెలకు భత్యము జీతం ఏర్పరుస్తుందట. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని. ఏంటి, బెల్ట్లు కట్టుకున్నారా? ఆడవాళ్ళు పాపం బెల్ట్లు కట్టుకోరండి. నిజంగా నడికట్టు అనేది మంచిదండి. పాతకాలంలో నడికట్లు అనేవి ఎప్పుడు చూసేవాడిని అంటే, పాపం గర్భవతులైన వాళ్ళు ప్రసవించిన తరువాత నడుంకు కట్టు కడతారండి, ఎందుకంటే వెన్నుముక వంగిపోద్దేమోనని. కానీ దేవుడు అంటున్నాడు, పని చేసే వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ నడికట్టు. బైబిల్ చెప్పిన సారం సుమా. ఆడవాళ్ళు చిచ్చి నడుము కట్టుకుంటే నా నడుము షేపు బాగోదు కదండి, అందంగా కనబడదు కదండి, చీర కట్టుకుంటే దాని తాలూకా సొగసు కనబడదు కదండి అని సహజంగా నడుము కట్లు కట్టుకోరు. అంతకు అవసరమైతే ఏం చేయాలండి? ఏమండి, చక్కగా లోపల బెల్ట్ లాంటిది పెట్టుకుంటే మీ నడుంకు మంచిది. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ కష్టపడతారు కదండి. ఏ మాటకి ఆ మాట. ఆడవాళ్ళు కష్టపడినంతగా మగాళ్ళు కష్టపడలేరు. వాళ్ళు ఓపిక, వాళ్ళ సహనం చాలా ఎక్కువ. అలాంటప్పుడు ఎక్కువ కష్టపడే వాళ్ళు నడుంకి ఏం కట్టుకోవాలట? నడికట్టు అంటున్నాడు. అంటే వెన్నుముక నిటారుగా స్ట్రైట్గా ఉండాలి. ఎందుకంటే వంగిపోయే కొద్దీ ఈ మధ్య చూడండి అందరికీ సయాటికా పెయిన్లు అంటున్నారు, లేదంటే ఆ వెన్నుముకలోని ఒక్కొక్క భాగం కూడా ఏమండి దెబ్బతిని నడునొప్పుతో లేవలేక మంచాన్న పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆడవాళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది అలాంటి వాళ్ళ కోసం ఏమని? అమ్మా, నువ్వు ముందుగా లేవాలి కదా, బోళ్ళు పనులు చేయాలి కదా, కనుక ఏం చేయాలి? బెల్ట్. ఎందుకంటే ప్యాంటు కుట్టారు మగోళ్ళకి, చక్కగా దాని చుట్టూ ఏమంటారు దాన్ని, చిన్న చిన్న రింగ్స్ లాంటివి పెట్టి చక్కగా బెల్ట్ పెట్టుకుంటాడు. మగోళ్ళు చాలామందికి బెల్ట్ పెడితే ఫ్యాషన్ కోసం బెల్ట్ పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక విధంగా బెల్ట్ టైట్గా నడుంకు మగోళ్ళు పెట్టుకోవడం కూడా అది మంచిదే. ఎందుకంటే ప్రతి నడుం కూడా చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే నడుంకి. ఎందుకంటే నడికట్టు. పౌలు కూడా ఏముండేది? పౌలు గారికి ఏముండేది చెప్పండి? నడికట్టు. పేతురుకు నడికట్టు. వీళ్ళందరూ నడుం కట్టుకునేవాళ్ళు కనుక నడికట్టు మంచిదే, తీసేకండి. ఒకళ్ళు మీరు ఇంట్లో నైటీలో ఉన్నా, లేదంటే ఇంకేమైనా డ్రెస్లో ఉన్నా లోపల గట్టిగా కట్టేయండి. పల్చటిదైనా సరే గట్టిగా కట్టేసుకున్నారు అనుకోండి, మీరు చేసే పనికి మీ నడుము సహకరిస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు ఆరోగ్య సూత్రం. ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బాగా బలంగా పనిచేస్తుందటండి. ఎప్పుడు లేచిపోయిందండి? చీకటితోనే లేచి. ఇప్పుడు మరియమ్మ మగ్దలేని మరి ఎప్పుడు లేచిపోయింది? పెందల కడనే అంటారు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కడనే సమాధి వద్దకు వచ్చి. ఏమండి, కొందరు స్త్రీలు వచ్చారు ఏమండి, కానీ అందరికన్నా ముందు ఈవిడ వచ్చేసింది. కొంతమంది చూసి వెళ్ళిపోయారు, కానీ ఈవిడ మాత్రం వెళ్ళలేదండి. అంటే ఇంట్రెస్ట్ చూసారా?
అంటే ముందుగా ఆవిడ రావటం వలన ఆమెకున్న ఆసక్తిని బట్టి ఆమెకు దొరికిన భాగ్యం ఏంటో తెలుసా? నిజంగా మహానుభావుడు యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని మొట్టమొదటిసారిగా చూసిన వ్యక్తి ఎవరండి? కళ్ళారా ఆ తల్లేనండి. మొదటి దృశ్యం పాపం జైశాలి గారు కనబడితేనే కళ్ళారా చూడాలనుకొని మనైతే తోపులాట్లు. ఏమండి, మా డాడీతో మేము ఫోటో తీయించుకోవాలని అసలు స్టేజ్ మీద కొన్ని వందల మంది అండి. మన సెక్యూరిటీ పిల్లలు పాపం చేతులు ఎత్తేసారు, పాపం పనిచేయలేకపోయింది. ఎవరిని ఆపుతారు? మగోళ్ళు అయితే భుజాల మీద చేతులేసి ఆపుతారు, ఆడవాళ్ళు ఏం ఆపుతారండి? అసలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. చూసుకొని ముందుకు వచ్చేస్తుంటే ఏమవుతుంది చెప్పండి? అస్సలు అన్కంట్రోల్ అయిపోయారు. ఏమండి, అలా ఇక్కడ ఏంటంటే ఆసక్తి, ఆవిడ ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ అంటే దేనికోసం? యేసు ప్రభువుని చూడాలి, ఏమయ్యాడు నా ప్రభు, ఏమయ్యాడు అని ఆమె ఉండిపోవటం, ఆ ముందుగా ఆవిడ రావటం అనేది ఆవిడకు దొక్కిన భాగ్యం ఏంటో తెలుసా? మొట్టమొదటిసారిగా యేసు ప్రభు పునరుద్ధానానికి సాక్షిగా నిలవబడింది. ఐ విట్నెస్. ఏమండి, మొట్టమొదటి ఎవరు కనబడ్డాడు? అందుకే బైబిల్ అంటుంది మరియకు ముందుగా కనబడును అంటాడు. మరియకు ముందుగా, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యాలు, అంటే మన ముందులో ఈవిడ ప్రీవియస్ క్యారెక్టర్ ఎలాడదట? ఒకటి కాదటండి బాబు, 7 దెయ్యాలు, 7 స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్. 7 దెయ్యాలు పట్టిందట పాపం. అలాంటి దెయ్యాల నుంచి వడగొట్టాడటండి యేసుప్రభు. 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడ్డాడట. ఏంటో మొట్టమొదటిసారిగా ప్రభుని చూడడం ఎంత భాగ్యం. పునరుద్ధానానికి సాక్షి మగాడు కాదండి. ఐ విట్నెస్ ఎవరు? ఉమన్, ఆడది సాక్ష్యం. సువార్తకి సాక్ష్యం ఎవరు? ఆడదే సాక్ష్యం. అందుకే యేసుప్రభు అన్నాడు, అమ్మా నువ్వు నాకు నా పాదాలకు నువ్వు పోసావు కదమ్మా, తైలం పోసావు కదా, మరి ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నువ్వు కొనియాడబడతావమ్మా అని ఆవిడతో చెప్పాడు అక్కడ. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ముందుగా వెళితేనే కదా ప్రతిఫలం. ఏమండి, ముందుగా వెళితేనే కదా నీకు అన్నీ దక్కుతాయి. మొదటగా నువ్వు దేవుని కోసం ఆసక్తి నువ్వు కనుపరచాలి. అప్పుడే ఇటువంటి ఏమంటారు గోల్డెన్ ఛాన్స్, ఇటువంటి గొప్ప గొప్ప అవకాశాలు మీకు లభ్యమవుతాయి. ఎప్పుడు? ముందుగా చెయ్యాలి, ముందుగా ఇవ్వాలి, ముందుగా రావాలి. ఎవరికైతే ఇటువంటి ఆలోచనలు ఉంటాయో వాళ్ళు ఎప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతారండి. ఇది సక్సెస్కి ఒక మంత్రం. ఇది గొప్ప కావడానికి, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కావడానికి ఇది ఒక మంత్రం లాంటిది. నిజంగా ఎవరైతే దేవుని కోసం ముందుగా ఇస్తారో, వస్తారో, చేస్తారో, నిలబడతారో వాళ్ళందరికీ గొప్ప గొప్ప అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి. అందుకు సాక్ష్యమే ఒక మగ్దలేని మరియ. ముందుగా ప్రతిఫలం పొందింది కనుక ఇప్పుడు ప్రార్థనకు ఆలస్యంగా వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అంటే దేవుని కోసం ముందుగా రావాలని ఆసక్తి లేదా? ఎన్నిసార్లు చెప్పనివ్వండి, మీరు చెప్తూనే ఉండండి, మేము వింటూనే ఉంటాం. దాన్ని తెలుసుకునేవాళ్ళు, క్యాప్చర్ చేసి గుర్తుపెట్టుకునేవాళ్ళు బహు తక్కువ మంది. మేము గమనిస్తుంటాం కదండి, ఎప్పుడు ముందు వచ్చేవాళ్ళు ముందే వచ్చేస్తుంటారండి. కొంతమంది అయితే పాపం వెళ్ళటం ఆలస్యం అవుతుందనో, లేదంటే తిరిగి రావటానికి ఆలస్యం అవుతుందనో తెలిసి మధ్యాహ్నం ఎక్కడ ఉండిపోతున్నారండి. కొన్ని కుటుంబాలు కిందకెళ్ళి చూస్తానండి, పాపం హనుమంతవాక నుంచి వచ్చేవాళ్ళు, లేదంటే జాలారపేట నుంచి వచ్చేవాళ్ళు, కొంతమంది పిల్లలు ఉంటారండి, పెద్దవాళ్ళు, కుటుంబాలు, పిల్లలు, వాళ్ళు క్యారేజీలు తెచ్చుకొని ఉండిపోతారండి. ఏమండి, విశాఖపట్నమే కదండి, హనుమంతవాక ఎంత దూరం, జాలారపేట ఎంత దూరం, వెళ్ళటం రావడం మహా అయితే ఒక అరగంట. ఏమండి, ఆరాధన 11:30, 12కి అయిపోతే వెళ్ళిపోతే ఇంటి దగ్గరికి 12:30 కల్లా వెళ్ళిపోతే హ్యాపీగా సాయంత్రం 5 గంటల వరకు ఇంటి దగ్గర ఉండొచ్చు. ఏ పనైనా చేయొచ్చు, కూర్చొని టీవీ చూడొచ్చు, లేదంటే ఏమండి విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ కిందనే ఉండిపోతున్నారండి వాళ్ళు. దేనికోసం? వాళ్ళే ఉన్నారండి ఇప్పుడు కూడా. అంటే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. వాళ్ళకి బంపర్ ఛాన్స్ ఏంటో తెలుసా? మనుషులు ఇచ్చేది కాదులేండి, దేవుడు ఇస్తాడు. వెయిట్ అండ్ సీ. దేవుడు అనుగ్రహిస్తాడు. సమయం కావాలి. సమయాలు రోజు దుడుస్తున్నాడు, ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు. చిన్నోడు
రోజు దుడుస్తున్నాడు. అరే నాన్న, నిన్ను రాజులను అభిషేకించేవాడు అంతటి గొప్పవాడినిగా చేస్తాను రా నిన్ను. ఏమండి, రాజులను అభిషేకించే ప్రవక్తగా నియమించాడు సమూయేల్ని. ఎందుకు? చేయటం 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 చూస్తూనే ఉన్నాడు ఆయన. దేవుడు గమనించడం అనుకున్నారా? రహస్యమందు చూచుచున్న తండ్రి. దేవుడు కొన్ని అలవాటు ఏంటో తెలుసా అండి? అందరి దగ్గర వచ్చేవాడు. కొంతమంది దగ్గర తెలుసా అండి, డాడీ వస్తున్నాడు, చీపురే అందుకో, డాడీ వస్తున్నాడట, ఒకసారి ఏదో అప్పుడే డాడీ వస్తున్నాడు సరిగా వెంటనే నోరిప్పి ఇది వచ్చేయండి ఇచ్చేయండి. ఆహా, ఎంత బిల్డప్. వాళ్ళకి ఏ ప్రతిఫలం ఉండదండి. మీ డాడీ మహా అయితే మీ డాడీ మెచ్చుకొని ఏమంటే మీకు బట్టలు కొంటాడేమో ఒక జత, లేదంటే ఏదైనా చేతనైతే కొంత సాయం చేస్తాడేమో మీ డాడీ. కానీ దేవుడి దగ్గర నుంచి చిల్లిగా అవ్వరాదు, మీకు ఏం రాదు. నిజంగా రహస్యమందు చూస్తున్నాడు. దేవుడు కనబడ్డ కదా. ఏమండి, మీరు ఏ పని చేస్తున్నా దేవుడు కనబడతాడా? దేవుడు కనబడతాడు, మీకు కనబడ్డ కదా. మీరు అనుకుంటారు ఇప్పుడు దేవుడు చూస్తున్నాడో లేదో, అసలు ఆలోచన మీకు ఉండదు. దేవుడు చూస్తున్నాడో లేదని ఆలోచన కూడా ఉండదు. కానీ ఆయన ఎప్పుడు సీక్రెట్గా చూస్తుంటాడట. దేవుడికున్న లక్షణం ఏంటి? రహస్యంగా. వీడు ఎప్పుడు వస్తున్నాడు? చూసావా, కుటుంబాన్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చేస్తున్నాడు చూసావా, క్యారేజ్ కూడా పట్టుకొని వచ్చేస్తున్నాడు చూసావా. వెరీ గుడ్, నేను చూస్తున్నా. నాకు నచ్చావు నాయన, నువ్వు నచ్చావురా అమ్మా, నువ్వు నచ్చావమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. రహస్యమందు మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం రావాలి అంటే రహస్యంగా ఆయన గమనిస్తున్నాడు. నువ్వు ముందు వచ్చావా, లాస్ట్లో వచ్చావా? ఏమండి, ఏంటండి ఒక ప్రశ్నకి ఎంతసేపు సమాధానం చెప్పడం ఏంటండి? ప్రశ్నలు లేవేమో అనుకోండి. ఇదిగోండి చూడండి, ఎన్నికైతేలో నా దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు ప్రశ్నలు లేక సాగదీసి చెప్తున్నారు. నో. అందుకే టైటిల్ ఏం పెట్టాను? సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానం. అంటే సందేశం ఉండాలి కదా. ఊరికనే టప్మని ప్రశ్న చెప్పగానే దానికి సమాధానం చెప్పేయటం కాదు ఈ ప్రశ్నోత్తరాల ముఖ్య ఉద్దేశం. ప్రతి సందేహంలోనూ మీకు ఏమి వినిపించాలి? బైబిల్ నుంచి ఒక సందేశం కావాలి. అవునా? మరి ఈరోజు సందేశం, కొత్త సంవత్సరంలో మన సందేశం వింటున్నాం. ఏమండి, కొత్త సంవత్సరంలో సందేశం వింటున్నావా? ఏంటా సందేశం? ఇదిగో ఇదే. ఎంత మంచి సందేశం. దేవునికి ముందుగా ఇవ్వాలి, ముందుగా రావాలి, రహస్యమందు చూస్తాడు. ముందుగా వస్తే చాలా ప్రతిఫలం ఉందన్నమాట. ముందుగా వస్తే చాలా అద్భుతాలు జరుగుతాయన్నమాట. ఏమండి, ముందుగా వచ్చిన వాళ్ళకి ప్రార్థనలు ఇస్తున్నారు, మధ్యలో వచ్చిన మమ్మల్ని పిలవటం లేదు. పిలవాలా మిమ్మల్ని? అసలు మధ్యలో రావటమే తప్పు, లాస్ట్లో రావడం ఏంటి? మీలో కూడా కొంతమంది సెమినార్కి, అదే లైవ్ చూస్తున్న వాళ్ళతో అంటున్నాను, ఏమండి, సెమినార్కి 3వ రోజు వచ్చిన భక్తులు ఉంటారు, 4వ రోజు వచ్చిన భక్తులు ఉంటారు, అందరినీ తీసుకెళ్ళిపోవడానికి 5వ రోజు సాయంత్రం వచ్చిన భక్తులు కూడా ఉంటారు. ఎందుకంటే ఏదో వెళ్ళామా లేదా, హాజరేసుకున్నావా లేదా, ఫోటో తీసుకున్నావా లేదా, సెమినార్లో మనం కనబడ్డామని అనిపించుకున్నావా లేదా. మనుషుల దగ్గర మీరు అనిపించుకోవచ్చేమో, దేవుడు చూస్తున్నాడు, అన్నీ దేవుడు చూస్తున్నాడు. మీకు ఇప్పుడు తెలీదు. టప్పని కన్ను మూస్తారు చూసారా, అదే లాస్ట్ బ్రెత్, తుది శ్వాస వదిలేస్తారు చూసారా, ప్రాణం పోద్ది. అప్పుడు ఎన్ని టర్రమని మీటర్ తిరిగినట్టు గిరగిర తిరిగి టక్కని మీ జీతం అంతా సిద్ధపడిపోద్ది. ఏమండి, అందులో ఇదిగో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు రావలసిన జీతాన్ని తగ్గించేస్తాయి. ఇవన్నీ మీ జీవితకాలం గిర్రమని తిరిగి ఆగిపోతుంది కదా. ఆగిపోయేసరికి మీ ప్రతిఫలం అంతా గిర్రమని తిరిగి పెరిగితే బాగున్ను. టక పడిపోయింది అనుకోండి, ఏమనుకుంటారు? అదేంటి పడిపోయింది ఏంటి? పడిపోయింది. మరి ఎంతో ఇంకా జీతం పెరుగుతుంది అనుకున్నాను కదండి. ఏమండి, ఇలా పెరగడం మనకి ఇష్టం కదా. ఏమండి, మన అకౌంట్లో ఒక 2 లక్షలు ఉన్నాయి అనుకోండి, బాగుందండి 2 లక్షలు ఉన్నాయి. సడన్గా 5 నిమిషాల్లోని 250 రూపాయలు ఉన్నాయి అనుకోండి, టక్కన పడిపోయింది. మీరేమనుకుంటారు? ఇదేంటి 2 లక్షలు ఉండవు, అసలు 250 రూపాయలు, కంగారు వచ్చేది. వెంటనే ఏమైపోయింది వెంటనే బ్యాంకుకి పరిగెత్తుకొని, బ్యాంకులో డబ్బులు తగ్గిపోయేసరికి ఎంత బాధ. కానీ పరలోకంలో జీతం తగ్గిపోద్ది తెలుసా మీకు? ఎలాంటి వాటి వలన? ఇదిగో ఇలాంటి వాటి వల్లనే. మీరు ముందుగా రాకపోవటం, ముందుగా చెయ్యకపోవటం, ముందుగా ఇవ్వకపోవటం, మీ ప్రతిఫలం అంతా పోతుంది 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 పోతుంది, చాలా పోతుంది. పోగొట్టుకోకండరా. మంచి పాట రాశారు కదా స్టీవెన్సన్. పోగొట్టుకోవద్దు, దేన్ని పోగొట్టుకోవద్దు, ప్రేమను పోగొట్టుకోవద్దు, మనుషులు పోగొట్టుకోవద్దు. చివరికి ఏంటో తెలుసా? దేవుణ్ణి కూడా పోగొట్టుకోకు. దేవుణ్ణి పోగొట్టుకోకు.
వీటి వల్ల మీరు చేసే కార్యక్రమాల వల్ల దేవుణ్ణి పోగొట్టుకుంటారు. మీరు అలా పోగొట్టుకునే వారిగా మీరు ఉండకూడదు దేవుని పిల్లలారా. అందుకే దేవుడు మీకు ఈ సందేశాన్ని ఈ క్రొత్త సంవత్సరంలో ఈ ప్రశ్నోత్తరాల టైంలో దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఏంటది? ఏమని ఆ ప్రశ్న? ఆ జవాబేంటి? ఆ సందేశం ఏంటి? దేవుని కోసం ముందుగా రండారా, దేవుని కోసం ముందుగా చేయండారా. అది ఎంతో విలువైనదర్రా. అప్పుడేనర్రా ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఆరాధనలో ప్రార్థన ఇవ్వలేదని బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అప్పుడప్పుడు డైరెక్టర్ గారు కూడా చెప్పారు, చూసారా ఏమని మాట్లాడతాడు. కొంతమంది స్త్రీలు కూడా అడిగారట, ఏమంటే ఎప్పుడు మాకు ఎందుకంటే ప్రార్థనలు ఇవ్వరు అని. ఎందుకు ఇవ్వాలి ప్రార్థన నీకు? దేనికి ఇవ్వాలి ప్రార్థన నీకు? మగవాళ్ళు పాపం ఎప్పుడు అడగరండి, మంచోళ్ళు అండి చాలా వరకు. మగవాళ్ళు ఎప్పుడు అడగరు, ఏమండి మాకు ప్రార్థనలు ఇవ్వండి, ఎందుకు మాకు ఇవ్వటం లేదని ప్రశ్నలు వేయరండి. ఆడోళ్ళనండి ఈ బుద్ధి అంతా కూడా. ఎందుకు? వాళ్ళు కొమ్ములు ఇరిచేస్తారులేండి, టైం వచ్చినప్పుడు కొమ్ములు ఇరిచేస్తారు, అందులో ఏ సందేహం లేదు. మాకెందుకు ప్రార్థనలు ఇవ్వరు, మాకెందుకు రొట్టె విరిచే కార్యక్రమాలు ఇవ్వరు, మాకెందుకు అధికారాలు ఇవ్వరు? అధికారాలు మనుషులు ఇచ్చేవి కాదు, దేవుడిచ్చేవి, దేవుడు ఏర్పాటు చేసేవి. కనుక మనుషులు చూడాలని కోరుకునేవాళ్ళు, చేసేవాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఇబ్బంది పడతారు. ఒకళ్ళు భూమి మీద ఇబ్బంది పడకపోయినా చచ్చాక దేవుని దగ్గర ఇబ్బంది పడతారు. కనుక ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి కదా దేవుని విషయంలో, ఎంతో భద్రంగా ఉండాలి కదా దేవుని విషయంలో. ఆయన పని విషయంలో శ్రద్ధ తీసుకోవాలి కదా. నిర్లక్ష్యంగా ఉండొచ్చా? అశ్రద్ధగా చేయొచ్చా దేవుని పనిని? ఏమండి? కాబట్టి ముందు రావటం కొంతమందే ఉంటారండి. పాపం మా తమ్ముడు రవీంద్ర ఎక్కడో ప్రొద్దుటూరు భార్య బిడ్డలను తీసుకొని, ఏమండి 3వ తేదీ వచ్చేసాడండి. ఇంకా బయలుదేరుతున్నాడు ముందే. మేమే అన్నాం, నాన్న 4వ తేదీ కలరా అని. అన్న మొదటి రోజు అయిపోయిన తర్వాత జనవరి 1 అవగానే ఆరాధన అవగానే 2వ తేదీ బయలుదేరిపోతానంటే, వద్దులేనా అన్న తర్వాత బయలుదేరన్నా. పాపం కుమార్తె కొంచెం వికలాంగ అంటే అంగవైకల్యంతో ఉన్న, ఇబ్బందితో ఉన్న భార్యని బిడ్డల్ని తీసుకొని బండి తీసుకొని ఎక్కడ ప్రొద్దుటూరండి రాయలసీమ, కొన్ని 100 కిలోమీటర్లు. అప్పుడు వచ్చేసాడండి. ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళలేదండి, మన మధ్యనే కూర్చున్నాడు. ఎంత మంచోడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని ట్రిప్పులు వేసాడు బండితో. చెత్తలంతా పారవేయటంలో కావచ్చు, సామాన్లన్నీ మోయటంలో కావచ్చు, బండి నడపడంలో కావచ్చు. ఏమండి? కొంతమంది మీరు నమ్మరండి, సెమినార్ ఇంకా 5వ రోజు కూడా కొంతమంది లేరండి, పరారైపోయారు 5వ రోజుకి. ఎందుకు? చివరి వరకు ఉండవా? అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు, చివరి వరకు చూస్తాడు. చివరి వరకు ఉన్న వాళ్ళు అదృష్టవంతులండి, చివరి వరకు. కానీ ఇప్పుడు ఎప్పుడెప్పుడు సెమినార్ అవుద్దా, ఎప్పుడెప్పుడు పరుగులు తీసేద్దామని రాత్రికి ఆమెను అనకముందే అప్పుడు ప్లేట్తో రెడీగా ఉండి అన్నం తినేసి బ్యాగ్తో పరిగెట్టి పారిపోయేలు ఉన్నారండి సెమినార్ నుంచి. ఎందుకు అంత తొందర ఇంటికి వెళ్ళిపోవడానికి? ఎందుకు అంత తొందర? అంటే నీకేనా పనులు ఉన్నాయి? ఇంటి వీళ్ళెవరికి పనులు లేవా? వీళ్ళెవరికి కుటుంబాలు లేవా? వీళ్ళెవరికి బాధ్యతలు లేవా? వీళ్ళు ఏమైనా బాగా పెట్టుపుట్టినోళ్ళ, లేదంటే జమీందారు కుటుంబంలో లక్షల కోట్ల రూపాయలు నిలువ ఉన్నాయా కూర్చొని తినడానికి? వాళ్ళు నీలాంటి కూళ్ళోళ్ళేనయ్యా, పనుళ్ళే. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఎందుకున్నారు వాళ్ళు? యాకోబు ఉండిపోయాడు, పెళ్ళి అవ్వలేదు, మీటింగ్స్ కన్వీనర్. ఎంత కష్టపడ్డాడంటే వంట దగ్గర, అబ్బో గొడ్డు కష్టపడినట్టు కష్టపడ్డాడండి. ఏ నాన్న వెళ్ళవా అంటే, లేదు డాడీ ఉంటాను డాడీ, పనులు ఉన్నాయి కదా డాడీ, చూస్తాను డాడీ. ఏ పని చెప్పండి డాడీ, చేస్తే. ఎవరంటారండి? ఏటో ఇంటి మీద బెంగ అయిపోతుంది అనగానే ఇంకా మధ్యలోనే ఇంటి మీద బెంగ వచ్చేస్తుంది మనకి. మా ఇల్లు ఎలా ఉందో, ఏమండి, మా ఇంట్లో పిల్లులు దూరుతున్నాయా, ఎలకలు దూరుతున్నాయా, ఇటు కోసం ఆలోచించే ఆడోళ్ళు మగోళ్ళు లేకపోలేదండి. దొంగోడుగా వెళ్ళిపోయాడు, బీరు ఎత్తుకు వెళ్ళిపోయాడు ఏంటి? పోతే పోనీవయ్యా, పరలోకం కదా, అది మరలా రాదు. వాటి కోసం ఆలోచించాలి కదా. ఏమండి? వచ్చి పారిపోయిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, వచ్చి చివరి వరకు ఉన్నోళ్ళు ఒక ఎత్తు అయితే, అసలు రాకుండా పూర్తిగా ఎగేసే వాళ్ళ కోసం ఏమనుకోవాలి చెప్పండి? దేవుడు వాళ్ళ కోసం ఏమనుకుంటాడు? కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, రాలేవా నువ్వు? ఉండలేవా నువ్వు? చేయలేవా నువ్వు? ఏంటి నొప్పి? ఏమండి? కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి రాలేదు. ఏమంటే ఒకళ్ళు నేను కాళ్ళు చేతులు తీసేస్తే ఏం చేస్తావు? అప్పుడు ఏమంటావు తెలుసా? ఏమంటే నన్ను మంచం మించి అయినా తీసుకెళ్ళిపోండి బాబు అక్కడికి, పైకో పిప్పు అయినా సరే స్టేజ్ మీద దించండి అని అంటావు. కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి అనుకుంటున్నావు కదా. తప్పు చేస్తున్నారు అలాగ అనుకునేవాళ్ళు. కనుక దేవుని పని కోసం ముందుగా రండి. ముందుగా వచ్చిన వాళ్ళకి అన్నీ ఇవ్వబడతాయి.
ఇది దేవుని మనస్సు. ముందు ఎవరుంటారో వాళ్ళకే ప్రార్థన ఇవ్వండి, ఏం పర్లేదు. మధ్యలో వచ్చి ప్రార్థన అడిగారా, అసలు ఎప్పుడు వాళ్ళ పేరు పిలవకండి. ఎందుకంటే వేస్ట్ అలాంటి వాళ్ళు. మళ్ళీ అలగడాలి ఇందులోటి, మళ్ళీ ఇందులో రాజకీయాలు ఎలాంటివి. ఒకళ్ళు ప్రార్థన ఇవ్వలేదు అనుకోండి, అంత పక్షపాతం అండి వీళ్ళందరికీ. ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఏమండి ఎప్పుడు మన పేరు పిలవరండి, కనీసం రొట్టు కోసం కూడా నన్ను పిలవరండి. నువ్వు రొట్టు కోసం పిలవాలంటే, అవునా, రొట్టు పిసుకుతున్నప్పుడు ఉదయం వచ్చి 7 గంటలకల్లా, అప్పుడు నీకు వస్తుంది ప్రార్థన, అవునా? అప్పుడు రారు. చూసారా? ఏమండి మనుష్యుల మనస్సులను దేవుడు లెక్కిస్తున్నాడు, మర్చిపోకండి. దేవుడు లెక్కిస్తున్నాడు, అన్నీ లెక్క పెడుతున్నాడు. కనుక నాన్న, టైం వచ్చినప్పుడు అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వండి, కష్టపడిన వాళ్ళకి ఇవ్వండి. పనికిరాని వాళ్ళకి, గొప్పల కోసం మా మొఖాలు లైవ్లో కనబడాలనుకునేవాళ్ళు, మా బట్టలు లైవ్లో కనబడాలనుకునేవాళ్ళు, ఏమండి చాలామందికి ఇటువంటి పిచ్చి ఉంటుందండి. అంటే మేము కూడా ఒకసారి స్టేజ్ మీద కనబడాలి, మేము కూడా ఒకసారి ప్రార్థన చేయాలి, మమ్మల్ని కూడా ప్రజలు గుర్తించాలి. ప్రజల గుర్తింపు మీకు రాదు కదా, దేవుడు గుర్తింపు మీకు రాదు. కనుక నాన్న, అలాంటి వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకోండి. ముందు వచ్చి దేవుడి కోసం కష్టపడిన వాళ్ళకి ఈ అవకాశమైన ఇవ్వండి. వాళ్ళకి అర్హత ఉంది, ప్రార్థించడానికి అర్హత, బైబిల్ చదవడానికి అర్హత, ఏమండి పాట పాడడానికి అర్హత. అర్హత కలిగిన వాళ్ళు దేవుని కోసం ముందుగా ఇచ్చిన వాళ్ళకి ప్రతిఫలం దక్కుతుంది. ఓకే, గాడ్ బ్లెస్.